సిగ్నల్ ఉంటే స్పీడ్ గానే వస్తుంది, సిగ్నల్ లేకపోతేనే మనకి రాడ్ అయిపోతుంది అనమాట. జియో ఎయిర్ ఫైబర్ నేను తీసుకున్నప్పటి నుంచి నాకు ఇదే సిచ్యువేషన్స్, ఇదే సినారియో. నేను ఎన్ని కంప్లైంట్ ఎన్ని ఇంజనీర్ పంపిస్తాడు, ఆ ఇంజనీర్ వస్తాడు, వచ్చిన తర్వాత వాడు ఏదో గెలుకుతాడు, అక్కడ గెలికిన తర్వాత ఇంటర్నెట్ వచ్చేస్తుంది, వాడు వెళ్ళిపోగానే మనకి ఇంటర్నెట్ అయిపోతుంది. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ కి మీ అందరికి కూడా సాదా స్వాగతం. అండ్ చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు అనమాట, నా జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, అండ్ రిఫండ్ విషయం ఏమైంది, కంప్లైంట్ రేస్ చేశారా అని చెప్పేసి చాలా రకరకాల క్వశ్చన్స్ అయితే వేశారనమాట. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదే మన జియో ఎయిర్ ఫైబర్ రిసీవర్. సో ప్రెసెంట్ నేను వాళ్ళ కంప్లైంట్ రేస్ చేయగానే వాళ్ళు వచ్చి ఏం చేశారో చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉండేది అనమాట, మీకు గమనిస్తే ఇక్కడ పెట్టారు. ఫస్ట్ ఏదైతే ఎయిర్ ఫైబర్ ఉందో ఇక్కడ పెట్టారు అనమాట రిసీవర్ బాక్స్. కానీ ఇక్కడ నుంచి కొండలు ఇవన్నీ ఉండడం వల్ల మనకి సిగ్నల్ సరిగ్గా వచ్చేది కాదు. మీకు చూపిస్తాను డైరెక్ట్గా. ఇక్కడ నుంచి మనకి టవర్ ఇక్కడ ఎదురు ఉందన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే చూసారా, టవర్ ఆ మధ్య ఆ బొక్కలో ఉంది మనకి అక్కడ కరెక్ట్ గా. సో అక్కడ నుంచి సిగ్నల్ డైరెక్ట్ గా రావాలి కాబట్టి నేనేం చేశానంటే, ఇక్కడ ఇలా ఉంటే మనకి సిగ్నల్ రాదన్నా ఒకసారి ఇక్కడ పెట్టి చూద్దాం అని చెప్పేసి మేమైతే ఇక్కడ మళ్ళీ ఎవరైతే ఇంజనీర్ వచ్చాడో ఇక్కడ మనం పెట్టడం జరిగింది. అండ్ సిగ్నల్ అయితే ఆయన పెట్టినప్పుడు వస్తుంది, ఇప్పుడు మళ్ళీ చూడాలి. మళ్ళీ ఎందాక మార్నింగ్ మళ్ళీ తగ్గిపోయింది. అయితే నా స్పీడ్ వచ్చేసి ఓన్లీ 30 Mbps స్పీడ్ అనమాట. దానికి ఎంత ఛార్జ్ చేశాడంటే 8,000 రూపాయల సమ్ చేంజ్ అయితే మనకి ఛార్జ్ చేశారు ఈ యొక్క ఎయిర్ ఫైబర్ పెట్టడానికి, మొత్తం బాక్స్ ఇవన్నీ కూడా. సో ఈ యొక్క రివ్యూలో మీరు ఒకవేళ జియో ఎయిర్ ఫైబర్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక మీ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని చెప్పేసి ఈరోజు ఫుల్ రివ్యూ అయితే ఈరోజు తెలుసుకుందాం. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో ఉపయోగపడితే ఫుల్ వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా జియో ఎయిర్ ఫైబర్ పెట్టుకోవాలనుకుంటున్నా ఎవరైనా సరే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రెసెంట్ ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే జియో ఎయిర్ ఫైబర్ యొక్క రిసీవర్ అనమాట. ఈ రిసీవర్ వల్ల మనకి ఇంట్లో ఉన్న టీవీ కనెక్షన్ అండ్ మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే దీని ద్వారా మెయిన్ గా వస్తుంది. దీన్ని జియో ఎయిర్ ఫైబర్ రిసీవర్ అంటారు. దీన్ని బాక్స్ అయిపోయింది కదా, కిందన మనకి ఇంకొక బాక్స్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు 2 బాక్సులు కనబడుతుంది కదా. ఈ బ్లాక్ బాక్స్ వచ్చేసి మనకి సెటప్ బాక్స్ అనమాట. అండ్ ఆ వైట్ బాక్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది, వైఫై కనెక్షన్ లాగా. చూసారు కదండి, లోపల ఉన్న 2 బాక్సులు కూడా ఒకటి టీవీ కనెక్షన్ ఇచ్చారు, ఇంకోటి ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. అది ఇప్పుడు మెయిన్ విషయం వద్దాం. రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది టీవీ ఛానల్స్ కావాలి కాబట్టి దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి నేను చెప్తున్నా. సో టీవీ ఛానల్స్ అయితే అన్ని టీవీ ఛానల్స్ ఎయిర్ ఛానల్స్ ద్వారా మనకైతే వస్తుంది అనమాట. ఏదైతే మనకి ఎయిర్ ఫైబర్ ఉందో దాని ద్వారా మనకి జియో టీవీ ప్లస్ లోని మనకైతే టీవీ ఛానల్స్ అన్ని కూడా వస్తాయి. సో టీవీ ఛానల్ క్వాలిటీ అంటే చాలా బాగానే ఉంది. 4K అంటే మీరు 4K ఒకవేళ పెట్టుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్ అయితే సరిపోదు. మీకైతే తీసుకోవాలనుకుంటే కేబుల్ ఫైబర్ ఉంటది కదా, సో అలాంటి జియో ఎయిర్ కేబుల్ ఫైబర్ అయితేనే మీకు బాగుంటది. ఎయిర్ ఫైబర్ అయితే అసలు 4K రెజల్యూషన్ అయితే ఇది ఎయిర్ ఫైబర్ అనేది వేస్ట్. ఇంకోటి ఏంటంటే ఇందులో నేను బాగా గమనించింది, టీవీ ఛానల్స్ అన్ని కూడా ఫ్రీగా, అన్ని ఫ్రీయే. మనకి జియో టీవీ ప్లస్ లాగా మనం ఇప్పుడు ఒక ఛానల్ కొనుక్కోవాలి అలాగే ఉండదు. అన్ని ఛానల్స్, కార్టూన్ ఛానల్స్, మనకి డివోషనల్ ఛానల్స్, జెమినీ టీవీ, ఈటీవీ, మా టీవీ, అన్ని టీవీలు వస్తాయి అనమాట మనకి ఇందులోనే. అండ్ ఇందులో ఓటీటీ ఛానల్స్ కూడా మనకి ఫ్రీగా వస్తుంది అనమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట ఓటీటీ ఛానల్స్ ఏవేవి వస్తున్నాయో. నేను తీసుకున్న ఈ యొక్క ప్లాన్ లోని మనకైతే ఇన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకి ఫ్రీగా వస్తుంది అనమాట. ఈ యొక్క జియో ఎయిర్ ఫైబర్ తీసుకుంటే అంత బాగుంది. మెయిన్ గా రివ్యూ చేయాల్సింది మనకి ఇంటర్నెట్ కాబట్టి నేను ఇంటర్నెట్ ఇక్కడే మీకు లైవ్ లో చూపిస్తాను. అండ్ మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే రివ్యూ విషయంలో, ఈ యొక్క జియో ఎయిర్ ఫైబర్ రివ్యూ విషయంలోని మనకి ఇంటర్నెట్ స్పీడ్ కావాలి కాబట్టి ఆ రోజు నేను చేసినప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ చాలా గలీజ్గా ఉండే. దాని తర్వాత వీళ్ళు వచ్చాక నేను వీళ్ళతోటి గొడవాడి కస్టమర్ కేర్ తోటి మాట్లాడి ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది అలాగే వచ్చేది 1 Mbps. నేను తీసుకున్న ప్లాన్ ఓకే, నేను తీసుకున్న ప్లాన్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి మళ్ళీ కనెక్టెడ్ అయ్యింది. కానీ ఇక్కడ సీరియస్గా ఇప్పటికీ నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది అనమాట. కనెక్టెడ్ టు డివైస్ బట్ కాంట్ ప్రొవైడ్ ఇంటర్నెట్ అని వస్తుంది. సో అంత గలీజ్గా ఉంటుంది అనమాట. నేను జియో ఎయిర్ ఫైబర్ నేను తీసుకున్నప్పటి నుంచి నాకు ఇదే సిచ్యువేషన్స్, ఇదే సినారియో.
నేను ఎన్ని కంప్లైంట్ ఎన్ని ఇంజనీర్ని పంపిస్తాడు, ఆ ఇంజనీర్ వస్తాడు, వచ్చిన తర్వాత వాడు ఏదో గెలుకుతాడు, అక్కడ గెలికిన తర్వాత ఇంటర్నెట్ వచ్చేస్తుంది, వాడు వెళ్ళిపోగానే మనకి ఇంటర్నెట్ అయిపోతుంది. ఇది వచ్చిన మెయిన్ పర్పస్, అదే మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇంటర్నెట్ టీవీ అయితే నడుస్తుంది ఇప్పటికీ, మీరు సౌండ్ వినబడుతుందో లేదో నాకు తెలియదు, మైక్ అంత క్యాప్చర్ చేయదు, బట్ ఏంటనంటే టీవీ అయితే ప్లే అయిపోతుంది సూపర్ గా, టీవీకి ఏ ఆటంకం లేకుండా. బట్ మనకి ఇంటర్నెట్ మనకి ఏదైతే ఉందో ఆ ఇంటర్నెట్ మనకి కనెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, మిడిల్ క్లాస్ తేజ కనెక్ట్ అయింది కదా, చూసారా? సో కనెక్ట్ అయింది కానీ కాంట్ ప్రొవైడ్ ఇంటర్నెట్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఇది మెయిన్ ప్రాబ్లం. సో ఇంటర్నెట్ స్పీడ్ చూపిద్దామన్నా మీకు అవ్వదు. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ ఓపెన్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇంటర్నెట్ గూగులే ఓపెన్ అవ్వట్లేదు. ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ అని కొట్టినా సో నో నథింగ్, ఆగిపోయింది. సో ఇది మెయిన్ ఇష్యూ అనమాట ఇందులోని. సో నేను చాలా ఫేస్ అవుతున్నాను. సో ఇది ఇంటర్నెట్ పరంగా అయితే చాలా వరస్ట్. ఎప్పుడు సిగ్నల్స్ పోతాయో తెలియదు, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిటీలో ఉండి ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే జియో ఎయిర్ ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కాకుండా జియో కేబుల్ ఫైర్ ఉంటుంది, కేబుల్ నెట్తో నడుస్తుంది అనమాట, కేబుల్ ద్వారా. సో అలాంటిది పెట్టుకుంటే మీకు ఆప్టికల్ ఫైబర్తో ఉంటాయి, అలాంటివి పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ ఎయిర్ ఫైబర్ పెట్టుకుంటే మటుకు చాలా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లాన్స్లోనే ఒకవేళ జియో ఎయిర్ ఫైబర్ మీరు తీసుకోవాలనుకున్నా కూడా మీ దగ్గర ఎక్కువగా సిగ్నల్ ఉన్న ప్లేస్లో పెట్టించుకుంటే బెస్ట్. బట్ నేనైతే నా రివ్యూ పరంగా అయితే నేను జియో ఎయిర్ ఫైబర్ ఎవ్వరికి సజెస్ట్ చేయను. మ్యాక్స్ అయితే వాళ్ళు ఇంకో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, ఫోన్ కాలింగ్ కూడా చేసుకోవచ్చు అన్నారు, కానీ ఇప్పటి వరకు అది అవ్వలేదు అనమాట. మే 30కి స్టార్ట్ అవుతుంది అన్నారు. అదే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో స్టార్ట్ అవుతుంది అన్నారు, బట్ అవ్వలే. దాని తర్వాత జూన్ వచ్చింది, జూన్ ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ 15 days కంప్లీట్ అయిపోయింది, బట్ స్టిల్ ఇంకేం రాలేదు. సో ఇదనమాట మెయిన్ ఇష్యూస్ అయితే ఇందులో ఉంది. బట్ టీవీ పరంగా చూసుకున్నట్లయితే ఆల్ ఛానల్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని ఇచ్చాడు, కానీ మెయిన్ ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేట వాళ్ళకి అండ్ ఇంటర్నెట్ చాలా అవసరం ఉన్న వాళ్ళకి అయితే ఈ యొక్క జియో ఎయిర్ ఫైబర్ అనేది చాలా శుద్ధ వేస్ట్. సో ఒక్క సెకండ్ అండి, నేను ఇప్పుడే పైకి వెళ్ళి ఆ బాక్స్ని కదపడంతో మనకి గూగుల్ అయితే ఓపెన్ అయింది. సో నేను ఇక్కడ మీ ముందే రన్ స్పీడ్ టెస్ట్ అని కొడుతున్నా. సో మీరు చూడొచ్చు డైరెక్ట్గా. సో నా ప్లాన్ వచ్చేసి 30 Mbps అనమాట. ఈ 30 Mbpsలోని మీరు చూడొచ్చు. సో ఆల్మోస్ట్ మనకి 30, 28, 29 అక్కడ డౌన్లోడ్ స్పీడ్ అయితే కనబడుతుంది. సో అండ్ ఆల్సో మనకి అప్లోడ్ స్పీడ్ కూడా మనకి సేమ్ అట్లానే చూపిస్తుంది. సో మెయిన్గా ఏంటంటే నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, సో సిగ్నల్ మెయిన్ ఇంపార్టెంట్. సో మనకి ఏదైతే టవర్ ఉంటుందో టవర్కి ఎదురుగా మనకు ఉన్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా మనకు చూపిస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి 27.9 డౌన్లోడ్ స్పీడ్ వచ్చింది జియో ఎయిర్ ఫైబర్, అండ్ అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 28.8 Mbps అప్లోడ్ స్పీడ్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ రివ్యూ. ఇందాకలంతా ఏడిపించింది, బట్ బాక్స్ అటు ఇటు కొద్దిగా కదిపా వెళ్ళి. సో మనకి గూగుల్ అయితే ఓపెన్ అయింది అండ్ ఇంటర్నెట్ స్పీడ్ అయితే చూపించింది. సిగ్నల్ ఉంటే స్పీడ్గానే వస్తుంది, సిగ్నల్ లేకపోతేనే మనకి రాడ్ అయిపోద్ది అనమాట. సో అది మీ చాయిస్, అది తీసుకోకపోవడం మీ చాయిస్. అది నేనైతే ఎలాగో డబ్బులు పే చేశాను కాబట్టి నాకు తప్పదు. సో ఈ యొక్క 1 year అంటే 13 months నేనైతే వాడాలి. నెట్ వచ్చినా నెట్ రాకపోయినా కూడా నేను వాడుకోవడం తప్పదన్నమాట. సో నేనైతే వాడుతున్నాను ఇది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ మీరు డబ్బులు అయితే రిఫండ్ రావు. మీరు జియో ఎయిర్ ఫైబర్ మీరు ఒక్కసారి కనెక్షన్ పెట్టుకున్నాక మీకు జియో ఎయిర్ ఫైబర్ నుంచి అయితే మీరు ఒకవేళ అంటే లైక్ రిటర్న్ చేద్దాం అంటే మటుకు రిటర్న్ అమౌంట్ అనేది రాదు. అమౌంట్ అనేది ఒక్కసారి డిపాజిట్ అయ్యాక జియో వాళ్ళకి, సో అది మీరు ఎన్ని కంప్లైంట్ చేసినా ఏం చేసినా కూడా ఆ అమౌంట్ అనేది రిటర్న్ రాదు. సో నేను చాలా ట్రై చేశాను, ఆ అమౌంట్ మాత్రం రాలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒక్కసారికి 100 సార్లు ఆలోచించి జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలనుకుంటే సరే ఆలోచించి తీసుకోండి. కొన్ని ప్లేసెస్లో బాగా ఇంటర్నెట్ పని చేయొచ్చు, కొన్ని ప్లేసెస్లో పని చేయకపోవచ్చు. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు తీసుకోవాలనుకుంటే నాకు మెయిన్గా నచ్చలేనిది ఏంటంటే ఇందులో రిఫండ్ ఆప్షన్ లేదు కాబట్టి నేను ఈ యొక్క రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చాలామంది కమెంట్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా తీయడం జరిగింది కాబట్టి. సో మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే అది ఆప్షనల్. ఇంకా మీ మీద వదిలేసాను, నేనేదో తీసుకోండి అని కాదు, నా ఎక్స్పీరియన్స్ చెప్పాను మీతోటి. సో ఈ రోజు ఈ వ్లాగ్ కిందే, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.